ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, మనం ప్రార్థించినప్పుడు జవాబు కొరకు వేచి ఉండాలి. ముందుగా ఒక వాక్య భాగంను చూసుకుని ప్రార్థనతో ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని, వినగల చెవి, గ్రహించే హృదయం, చూడగల కను దయచేయమని యేసునామములో ప్రార్థించి అడిపొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే పేతురు కొరకు సంఘమంతా కూడా ఎడతెగని ప్రార్థనకు అప్పగించుకోవడం జరిగింది. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమానం ప్రార్థన అనే ఆయుధం. ఈ లోకంలో మనం ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే ఆ వ్యక్తికి మనకు తెలిసిన భాష వచ్చి ఉంటేనే మనం మాట్లాడేది ఆ వ్యక్తికి అర్థమవుతుంది. సేమ్ అదే రీతిగా దేవునితో మనం మాట్లాడాలి అంటే ఒక భాషే ప్రార్థన. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే హేరోదు పేతురును చంపాలనే ఉద్దేశంతో అతన్ని పట్టుకున్నాడు, అతన్ని జైల్లో వేశాడు. ఆ జైల్లో నుండి రావడం చాలా కష్టం ఆ రోజుల్లో. పేతురుకు తెలుసు, అక్కడున్న ప్రజలందరికీ తెలుసు, ఆ సంఘం అంతటికీ తెలుసు ఆ హేరోదు చాలా దుర్మార్గుడని, రక్త పిశాచి లాంటి వాడని, ఎంతో కఠినుడని అందరికీ తెలిసిన విషయమే. కానీ హేరోదు విడిపించగలడని వారు నమ్మలేదు, కానీ దేవుడు విడిపించగలడని వారు నమ్మారు. కాబట్టి హేరోదు దగ్గర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారు. వారికి తెలిసిందల్లా ఒకటే, దేవుడు సాధించడానికి దేవునికి ఏది కష్టం కాదని వారు విశ్వసించారు. అందువల్ల వారు దేవునికి ఎడతెగని ప్రార్థన చేయడానికి సమర్పించుకున్నారు. ఇక్కడ ఒకటి గమనించాలి, పేతురు ఎంతకాలం జైల్లో ఉన్నాడని మనకు సరిగ్గా తెలియదు, కానీ దాన్ని ఒకసారి పరిశీలించి చూసినట్లయితే పులియని రొట్టెల పండుగ రోజులకు ముందే బంధించబడ్డాడనేది స్పష్టమైన విషయమే అక్కడ వాక్యంలో. ఈ రోజుల తర్వాత అతని ఉరి అమలు జరగాల్సి ఉంది. అందువల్ల కనీసం 7 రోజులైనా జైల్లో ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ప్రార్థనకు సమాధానం లభించిన రోజు మొదటి రోజు కాదు. వారు కలిసి కూర్చున్నారు, కానీ వెంటనే జవాబు పొందుకున్నారా? లేదు. మొదటి రోజు హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించారు. కొన్ని గంటలు గడిచిపోయాయి, కానీ ఇంకా పేతురు జైల్లోనే ఉన్నాడు. రెండవ రోజు మళ్ళీ దేవుని సన్నిధిలో వారంతా అత్యాసక్తితో కూడుకొని దేవుని అద్భుత కార్యం కోసం ప్రార్థనలు వేచి ఉన్నారు. కొన్ని గంటలు గడిచిపోయాయి, రెండవ రోజు కూడా దాటిపోయింది, అయినా పేతురు చెరసాల్లోనే ఉన్నాడు. ఇంకా ఈ విధంగా 3, 4, 5, 6 ఇలా గడిచిపోతూ ఉన్నాయి. వారు ఇంకా దేవుని జవాబు కోసం వేచి ఉన్నారు. ప్రార్థన ఆపకుండా కూడా వారు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, ఎలాగైనా పేతురు రావాలి అని. అయినప్పటికీ పరిశుద్ధుడైన పేతురు జైల్లోనే ఉన్నాడు. సేమ్ ఇదే పరిస్థితి మనందరిలో చాలామందికి జరుగుతూ ఉంటుంది. దేవుడు మన ప్రార్థన వినట్లేడా? దేవుడు చూడట్లేదా? దేవుని కన్ను ప్రతి స్థలం మీదను నిలిచి ఉంది అని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన హృదయ రహస్యంలో నెరిగిన దేవుడు కదా, నా అంతరంగం నెరిగిన దేవుడు కదా. నేను ఇంతగా మొరపెడుతున్నా కూడా ఆయన వినట్లేడేంటి, నాకు జవాబుని ఇవ్వట్లేడేంటి? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఇంత ఆసక్తిగా చేస్తున్నా కూడా ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. తన భక్తులు మొరపెడితే ఆయన చెవులు ఆలకించునని వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు చెబుతున్నప్పుడు, వారు మొరపెట్టక మునుపే నేను విని ఉన్నాను, వారికి ఉత్తరం ఇచ్చి ఉన్నాను అని కూడా చెప్పడం జరుగుతుంది. దేవుడు కానీ నేను మొరపెట్టినా కూడా ఉత్తరం ఇవ్వట్లేడేంటి అని మనలో చాలామందికి ప్రశ్న. ఇక్కడ సేమ్ ఇదే జరుగుతుంది వీరికి కూడా. వారు 7 రోజులైనా కూడా 7వ రోజు హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు ఎలాగైనా సమాధానం ఇస్తాడు, ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా సమాధానం ఇస్తాడు, పేతురు ఎలాగైనా విడిపించబడాలి అని వారు ప్రార్థిస్తున్నారు. కానీ వారి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చే అవకాశం కనిపించలేదు. ఏ దిక్కున చూసినా కూడా వారికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. వారు చేయగలిగిందల్లా ఒకటే, ప్రార్థన. మేము చేయగలిగింది ఇదే ప్రభువా అంటూ వారు దేవుని సన్నిధిలో ఇంకా గడుపుతూ ఉన్నారు. ఇక్కడ దేవుని సమాధానం ఆలస్యం అవుతుంది అంటే మనలో చాలామందికి ప్రశ్న మిగిలిపోతుంది, దేవుడు అసలు వింటున్నాడా లేదా అని. మరికొందరైతే మనం ప్రార్థన చేయడం మానేద్దాము, కొనసాగించడం కష్టంగా ఉంది, దేవుడు మన ప్రార్థన వినట్లేడు, ఇంకా మనం ఇలాంటి శోధనలోనికి వెళ్తూ ఉంటాం. మనం ఇంకెక్కువ శోధించబడతాం. ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు అనేక రకాలైన శోధనలు అపవాది తీసుకొస్తూ ఉంటాడు. ఒక చెవిలో నుండేమో నీ ప్రార్థన దేవుడు వినట్లేడు అన్నట్టు అబద్ధాలను పలుకుతూ ఉంటాడు. ఒకవైపు ఏమో పరిస్థితులన్నీ
విరుద్ధమైన పరిస్థితులను తీసుకొచ్చి మన ముందు పెడుతూ కనిపించేలాగా చేస్తూ ఉంటాడు. ఎటు చూసినా మూయబడిన ద్వారాలు. ఎంత ప్రార్థించినా ఇంకా ఉన్న నిరీక్షణ కోల్పోతున్నాం, ఇంకా విశ్వాసం కోల్పోతున్నాం, ఇంకా ప్రార్థించాలన్న ఆసక్తి కూడా కోల్పోతున్నాం. ఇంకా ప్రార్థించడం ఇది నిష్ప్రయోజనమేమో అనుకుంటూ ఉంటాం. ఇప్పటికే చాలా రోజుల నుండి ప్రార్థిస్తున్నాను, ఇప్పటికే చాలా సమయం ప్రార్థించాను, చాలా ఇయర్స్గా ప్రార్థిస్తున్నాను, ఇక ప్రార్థనను కొనసాగించడం వ్యర్థమని నిర్ణయానికి కూడా వచ్చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ మనం గమనించాలి, అది సాతాను చేసే ఒక పెద్ద పన్నాగం, అది సాతాను మనకు చెప్పే ఒక పెద్ద అబద్ధం మాత్రమే. పట్టుదలతో మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఇంకా స్థిరంగా ఉంటామో, నా దేవుడు సమస్తం సమకూర్చి నా మేలు కొరకే జరిగిస్తాడు అని ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని పలికి ముందుకు సాగుతామో, దేవుడు తప్పకుండా తన కార్యాన్ని జరిగిస్తాడు, మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం విశ్వాసంతో పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రోత్సాహకరమైన వాక్యం ఒక్కసారి ధ్యానించుకుందామండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చూండిరి. చూసారా, హేరోదు ఇంకా బయటికి తీసుకురావద్దనే కదా ఆ జైల్లో వేసింది. కానీ వీరి ప్రార్థనలకి చూడండి, దేవుడు ఒక మార్పుని ఎంతగా సృష్టించాడో. హేరోదే తనకు తాను స్వయంగా అనుకుంటాడు, ఎలాగైనా ఇతన్ని బయటికి తీసుకురావాలి అని. ఇన్ని రోజులేంది, ఆ రోజే అనిపించింది అతనికి. పైగా రేపు ఉదయాన్నే పేతురును ఉరితీయాల్సిన రోజు. పేతురును ఉరితీసే రాత్రి అతడు చెరసాల్లో 2 వ్యక్తుల మధ్య, 16 మంది కావలి వారి మధ్య ఎంతో హ్యాపీగా నిద్రపోతాడు. ఏమి పట్టించుకున్నట్లు కాదు, ప్రశాంతంగా నిద్రపోతాడు. ప్రభు చేతుల్లోనికి తనను అప్పగించుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. నెమ్మదిగా నిద్రపోతున్నాడు, దేవుడే సమస్తం సమకూర్చి జరిగిస్తాడు అని. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, హేరోదే జైల్లో వేయించాడు, హేరోదే మళ్ళీ బయటికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులే మీకు నాకు ఎదురవుతుంటాయి కదా. ప్రతిదీ సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది, ప్రతిదీ ఇబ్బందులు తొలగించబడ్డట్టుగా కనబడుతుంటుంది, ప్రతిదీ మూయబడిన ప్రతి ద్వారం తెరవబడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అన్నీ అధిగమించిన తర్వాత అధిగమించలేని ఏదో ఒక గొప్ప అడ్డంకి మన ముందు కనిపిస్తూ ఉంటుంది కదా. అన్ని మార్గాలు సరళమైనట్టే అనిపిస్తుంది, కానీ ప్రవేశించడానికి ఏదో ఇంకా ఒకటి అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితిలో ఏదో ఒకటి అడ్డుబండగా కనిపించి కృంగదీస్తూ ఉంటుంది కదా. ఇక మనం తప్పించుకోగలమా అని ప్రశ్న కూడా వస్తుంది. ఇక ఇది నా వల్ల జరుగుతుందా అని కూడా అనిపిస్తుంది. అవును, ఈ యొక్క జైలు యొక్క గొప్ప ఇనుప ద్వారం దాని మట్టుకు అదే తెరుచుకోవడానికి దూత కారణమైంది. దేవుడే వారి ప్రార్థనలకు జవాబుగా పేతురును విడిపించడానికి దూతను పంపించాడని మనందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఇనుప ద్వారం దాని మట్టుకు అదే తెరుచుకుందంట, దానికదే తెరుచుకుంది. హల్లెలూయా. మీ జీవితంలో ఈ రోజున ఏ ఇనుప ద్వారం మీ ముందు కనబడుతుందో నాకే తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. మీ ప్రార్థనలకు దేవుడు తన దూతను పంపి మీ జీవితంలో ఉన్న ఇనుప ద్వారాన్ని దానికదే తెరుచుకున్నట్లు దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనం చేయవలసిందల్లా ఒకటే, పట్టుదలతో ప్రార్థన చేయడం. దేవుడు మీకు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ఇనుప ద్వారమైనా తెరచుటకు దేవుడు సమర్థుడు. కాబట్టి దేవుని నుండి మంచి విషయాన్ని ఆశిద్దాం, దేవుని మహిమ కొరకు జీవిద్దాం. ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్.